శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈరోజు 6వ అధ్యాయము 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త యుజ్యతే తదా. మనము క్రిందటి శ్లోకంలో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య అంటే మనిషి ఎవరైనా సరే యోగి, ఇక్కడ మామూలు సామాన్య మానవుడే యోగిగా మారేది. యోగి అంటే ఎక్కడి నుంచో రాడు కదా, మామూలు మనిషే యోగిగా మారుతున్నాడు. మనిషే దేవుడిగా మారాడు. అంటే ఆ దేవుడు లక్షణాలను అలవర్చుకుంటే దేవుడు అయ్యాడు, యోగి లక్షణాలను అలవర్చుకుంటే యోగి అయ్యాడు. సామాన్యంగా దుష్ట లక్షణాలను అలవర్చుకుంటే ఎలా చేసుకుంటే అలా అవుతున్నాడు. ఇక్కడ మనిషే కదా. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, ఇక్కడ యుక్తాహార విహార చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని సమంగా తీసుకోగలిగిన వాడు యోగి. అంటే ఆ ధ్యానమునందు స్థిరముగా ఉండగలుగుతాడు. అలాంటి వానికి దుఃఖము లేదు అని నిన్నటి శ్లోకంలో చెప్పి, ఈవేళ మనం ఈ 18వ శ్లోకంలో యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే అంటే ఏ విధంగా అయితే ఆత్మ ఉంటుంది దాన్ని చూడమని చెప్తున్నాం. వినియతం అంటే బాగుగా నిగ్రహింపబడిన చిత్తము. చూడండి, బాగుగా నిగ్రహింపబడిన చిత్తము అంటే ముందటి శ్లోకంలో చెప్పుకున్న విధంగానే ఆహార వ్యవహారాలలో సమత్వాన్ని పాటించగలిగిన బుద్ధి. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? నిగ్రహించబడే ఉంటుంది. దేనికి దానికి తొందరగా పడే అవకాశం లేదు. నిగ్రహం తెచ్చుకున్నాడు. అలాంటి వాళ్ళు పరమాత్మ యందే స్థిరముగా ఉండును. చూడండి, ఎక్కడుంటారు? పరమాత్మతోనే స్థిరముగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆత్మనిగ్రహం ఉంది కదా, మరి పరమాత్మతోనే స్థిరంగా ఉంటారు. సరే, ఆత్మను కూడా ఇక్కడ మనసు నిగ్రహం ఉన్నప్పుడు పరమాత్మ ఆత్మతో కలిసి ఉంటారు అంటున్నారు. అలాగే సర్వకామేభ్య అంటే సమస్త భోగముల నుండి, స్పృహ అంటే వాంఛారహితుడు. ఇంకా బయట విషయాలు అనుభవిద్దాము, ఇంకా ఇవి కావాలి అవి కావాలనే భోగాల గురించి తాపత్రయము లేదు. ఉపశమనం పొందాడు, ఇంకే భోగాలు అనుభవించాలని అనుకోవట్లా. అలాంటి వాడు వాంఛారహితుడు అంటే వాంఛ కోరిక లేనివాడు. అలాగే అలాంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో యుక్త ఇది యోగయుక్తుడు అని చెప్పబడుతున్నాడు. యుక్త అంటే ఈ విధముగా ఇంత తెలుసుకున్నవాడు ఈ విధంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. పరమాత్మ యందే ముందు మనసుని స్థిరంగా నిశ్చయించగలిగాడు, బాగా సంస్కరించుకోగలిగాడు. తర్వాత పరమాత్మ యందే స్థిరముగా ఉన్నాడు. 2వ పాయింట్. 3 ఏంటి? సమస్త భోగాల నుండి అంటే ఇంకా బయట నుంచి లోపల ఆనందిస్తాడు పరమాత్మతో. బయట నుంచి ఎలాంటి భోగాలని సుఖాలని వాంఛించటం అంటే కోరుకోవటం లేదు. 3వ. తర్వాత అలాంటి వాడు ఈ విధంగా తెలుసుకున్నవాడు యోగయుక్తుడు అంటే ఆ పరమాత్మతోనే మమేకమయ్యి చక్కగా పరమాత్మతోనే ఉంటాడు అని చెప్తున్నాడు. దీనికోసమే మనము ఈ ధ్యానం అనేటువంటి పద్ధతి. దీనికే నిన్న అనుకున్నాం, మనం ఏదైనా ఒక రూపాన్ని ఒక నామాన్ని పెట్టుకొని, గురువుగారు ఇచ్చిన నామాన్ని పెట్టుకొని ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఈ స్థితికి రాగలరు. అది అంటే ఒకవేళ మాకు గురువుగారు ఏదో మంత్రం ఇవ్వలేదండి, మాకు తెలియదండి మంత్రము అని అంటే పెద్ద దాని గురించి ఏమీ ఆలోచన పడక్కర్లా. మంత్రం ఇవ్వాల్సింది అవకాశాలు ఉంటే తీసుకుంటారు, అది వేరు. అవకాశం లేదు, మంత్రం ఏమీ తీసుకోలేదన్నా కూడా పర్వాలేదు. రాముడో కృష్ణుడో కనపడుతున్నాడు కదా. నీలోని అటువంటి పరమాత్మని నువ్వు దర్శించేదాకా, నిశ్శబ్దంలోకి నువ్వు వెళ్ళగలిగేదాకా ఏదో ఒక రూపాన్ని రమణ మహర్షో రామకృష్ణ పరమహంసో ఎవరో ఒకళ్ళని వివేకానందుడో
ఎవరో ఒకళ్ళు గుర్తు చేసుకోండి. వివేకానందుడు ఒకసారి అంటాడట, నా మనసు ఒక ఆయన వివేకానందుని అడుగుతాడు, నా మనసు నిలవట్లేదండి, ఆ గంట శబ్దం వినపడుతోంది, ఆ శబ్దం మీదకి ఆ శబ్దాన్నే ధ్యానం చేయవయ్యా, ఆ శబ్దాన్నే ధ్యానం చేయను, ఆ శబ్దమే పరమాత్మ. అప్పుడైనా మనసు ఏకాగ్రత వచ్చింది కదా గంట శబ్దం మీద. అంటే అలా ఉంటుంది అనమాట ధ్యానం అంటే. ఆ విధంగా ఏదైతే నువ్వు చేయదలుచుకున్నావో ఆ రూపము ఆ నామాన్ని పెట్టుకొని దాన్ని సాధించడం. అప్పుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే నీ మనసు నిశ్చల స్థితికి రావడం కోసం. ఆ నిశ్చల స్థితిలోనే నువ్వు పరమాత్మను దర్శించగలుగుతావు అని చెప్పే విషయం అన్నమాట. హరి ఓం.